దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌ని మనం చదువుకుంటూ పోతే ఒక పుస్తకంలాగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అందులో రాయబడినటువంటి దైవిక విషయాలు, ఆత్మీయ విషయాలు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. అప్పుడే మనకి అందులో రాయబడినటువంటి ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి నేను ఒకటి మాట చెప్తా. సింహాల నోళ్ళు మూయబడ్డాయి అంటే ప్రార్థన చేసినప్పుడు దాని మీనింగ్ ఏందంటే, నువ్వు సింహం ముందు నిలబడ్డప్పుడు ప్రార్థన చెయ్యి, నువ్వు ఎటు పారిపోకుండా అని మీనింగ్ కాదు. సింహం అంటే నిన్ను మింగివేసేటువంటి సమస్య, నీకంటే బలమైనటువంటి నీ శత్రువు. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, లేదా కోర్టు కేసులు కావచ్చు, ఇంకేదైనా నిన్ను నాశనం చేసి నిన్ను మింగివేయాలనుకున్నటువంటి నీ శత్రువుకి సాదృశ్యం అనమాట. ఆ సింహాల మూలు నూయబడి అంటే అవి నేను ఏం చేయలేవు, మౌనంగా నీ ముందు నిలబడి ఉంటాయని అర్థం. అయితే ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్ది మాత్రమే ఈ విషయాలు నువ్వు గ్రహించగలుగుతావు. నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఓపెన్ మీటింగ్స్ పోయినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు, వయసులో చాలా అనుభవం ఉన్నవాళ్ళు, దేవునిలో ఎంతో సేవ పరిచర్యలో ఉన్నవాళ్ళు కలిసేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే, మాకు ఈ సమస్య ఉంది, మేము ఈ సమస్యలో మేమున్నాం, ప్రార్థన చేయండి మా గురించి అని వీళ్ళు ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ప్రార్థన చేస్తే కోర్టు కేసులు పోతాయా? ప్రార్థన చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరుతాయా? ప్రాబ్లం చేస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయా అని అనుకునేది. కానీ ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతూ వచ్చానో, పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ, అప్పుడు అర్థమైంది. అర్థం కావడం కాదు, దేవుడు అర్థం చేశాడు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే, సింహాల నోళ్ళు మూయబడ్డాయి, సంఖ్యలు తెగిపోయాయి, చెరసాలలు బద్దలయ్యాయి, శూలుని ఆపగలిగాడు. అంటే అట్లని వెటకారంగా మాట్లాడగాకండి. ప్రార్థన చేస్తే జైలు గోడలు బద్దలైపోతాయా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు రావాలి కదా, ప్రార్థన చేస్తే జైలు గోడలు బద్దలవ్వాలి కదా, లేకపోతే నేను ఇప్పుడు సూర్యుని ఆపడానికి ప్రార్థన చేస్తా, ఇలాంటి వెటకారమైన మాటలు కాదు. దాని వెనకాల దేవుడు మాట్లాడే ఆత్మీయ సత్యాలు. అంటే చెరసాల బద్దలైందంటే నేను బంధించి ఉన్నటువంటి నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, నీ శత్రువు వేసినటువంటి బంధకాలు నేను విడిపించుతాయి ప్రార్థన అని అర్థం. సింహాల నోళ్ళు మూయబడ్డాయంటే నీ ముందున్నటువంటి నేను మింగివేసే నీ సమస్య నీ ముందు మౌనంగా ఉంటుంది, నీకు ఏ హాని చేయకుండా అని అర్థం.